హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వసకొమ్ము ధూపాన్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ ధూపం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనమైతే ఇలా వసకొమ్ములను తీసుకోవాలి. ఇవి మనకి ప్రతి ఆయుర్వేద షాపుల్లోనూ పచారీ షాపుల్లోనూ దొరుకుతాయండి. వీటిని ఒకసారి ఎండలో పెట్టుకుని ఎండిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి. ఇలా ఎండలో పెట్టడం వల్ల ఇలా చిన్న చిన్న ముక్కలు తీయడం వల్ల మిక్సీ జార్లో బాగా నలిగి పౌడర్ అవుతుందన్నమాట. ఈ వసకొమ్ముని చాలా రకాలుగా ఉపయోగిస్తారండి. దీనిని ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ వసకొమ్ముతో గంధం తీసి, అంటే ఈ వసకొమ్ముని ఏదైనా రాయి పైన పెట్టి రుద్ది గంధం తీస్తారు. దానిని చిన్నపిల్లలకి నాలుగుపై రుద్దుతారనమాట. 2-3 చుక్కలు. ఇలా అయితే వారికి త్వరగా మాటలు వస్తాయంటారండి. వసకొమ్ముకి ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ దీన్ని ధూపానికి వాడుతున్నాం కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకుని ముక్కలు చేసుకున్న వాటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ధూపం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. అదేంటంటే మొదటిగా నరఘోష నరపీడ నివారణ జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీనిని మంగళవారం శనివారం ధూపం వేస్తే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి ఎటువంటి నరఘోష నరపీడ లేకుండా చేస్తుందన్నమాట. మనం ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి జయం కలుగుతుంది. దీనిని శనివారం సాయంత్రం మాత్రం తప్పకుండా వేయండి. మీరే చూస్తారు రిజల్ట్ అనేది. ఇలా మనం పౌడర్ చేసి ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే వారానికి ఒకసారి కానీ లేదంటే 2 సార్లు కానీ ధూపం వేసుకోవచ్చు. శనివారం సాయంత్రం మాత్రం తప్పకుండా వేసుకోవాలండి. మనకి పూర్తి రిజల్ట్ కావాలి అనుకుంటే మంగళవారం కూడా వేసుకోవచ్చు. ధూపం వేసుకోవడానికి ఇలా ఎంటీ కప్స్ని కానీ లేదంటే బొగ్గుల్ని కానీ వెలిగించి అందులో ఈ వసకొమ్ము పౌడర్ని వేసుకుని ఇల్లంతా చూపించుకోవాలి. ముందు మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ దగ్గర ఇల్లంతా కూడా చూపించుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.